హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చింకీ కిచెన్. ఇవాళ సీతాఫల్తో మిల్క్ షేక్ రెసిపీని షేర్ చేయబోతున్నానండి. సీతాఫలం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నాకైతే హోల్ ఫ్రూట్ తినడమే ఇష్టం అండి. కానీ పిల్లలైతే అది తినాలంటేనే బోర్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా షేక్ని తాగేస్తారండి. నేనైతే మా పాపకి వారంలో ఒకసారైనా ఈ సీజన్ ఉన్నప్పుడు ఇలానే చేసిస్తానండి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం నేను కొన్ని క్యాష్యూస్ని, కొన్ని ఆల్మండ్స్ని తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టడం వల్ల మనకి చాలా బాగా గ్రైండ్ అయిపోతాయండి. తర్వాత ఒక 2 సీతాఫలాన్ని తీసుకొని దాన్ని ఈ విధంగా సగంగా తీసుకొని మధ్యలో సీడ్స్ని అంతా సపరేట్ తీసుకొని మనం ఒక గిన్నెలో వేసేసుకోవాలి. గుజ్జును కూడా తీసుకోండి, గుజ్జు కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా స్పూన్తో మొత్తము మనం గుజ్జును కూడా మొత్తంగా తీసేసి అన్నీ ఒక దాంట్లో ఫస్ట్ మనము ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని మనకి ఈ చాపర్ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఈ విధంగా వెజిటేబుల్ చాపర్లో మనం తీసుకున్న గుజ్జుని ఈ విధంగా ఇందులో వేసి ఒక్క 2-3 సార్లు మనము మూవ్ చేసామంటే పిక్కలు వేరైపోతాయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి ఈ విధంగా చేయడం వల్ల సీతాఫల గుజ్జులోంచి పిక్కలు సపరేట్ అయిపోతాయి. ఈ విధంగా పిక్కల్ని మనము స్పూన్ సహాయంతో మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. గుజ్జునంతా కలెక్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. చాలా ఈజీగా మనకి పిక్కలు సపరేట్ అయిపోతాయండి. ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న దాన్ని 1/4 పార్ట్ని పక్కన పెట్టుకొని 3/4 పార్ట్ని నేను గ్రైండింగ్కి యూజ్ చేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న క్యాషెస్ని, ఆల్మండ్స్ని వేసుకొని 3 వంతులు పెట్టుకున్న సీతాఫల గుజ్జును కూడా వేసుకొని ఒక 2-3 సార్లు బాగా మెత్తని పేస్ట్ వల్ల బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి 2 కప్పులు చిల్ మిల్క్ వేసుకున్నానండి. ఇది బాగా కలుపుకొని దీన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు స్వీట్ని చెక్ చేసుకొని ఒకవేళ కావాలనుకుంటే మీరు షుగర్ని ఈ టైంలో కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్లాసుల్లోకి మీకు కొద్దిగా మిగిల్చుకున్న గుజ్జుని వేసుకొని ఆ తర్వాత ఐస్ క్రీమ్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిల్క్ షేక్ని వేసుకొని మళ్ళా పైన కూడా మనము గుజ్జును వేసుకొని ఏవైనా డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేసుకుంటే రుచి అయితే అద్భుతం అండి. అసలు చెప్పలేము, అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో ప్లీజ్ నాకు షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చింకీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and follow my Instagram page also. Please do subscribe to చింకీ Kitchen. Thanks for watching once again.